బేబీ తల్లి గర్భంలో ఉన్నప్పుడు న్యూట్రిషన్ని మరీ ఇంపార్టెంట్గా ఆక్సిజన్ని సరఫరా చేసేది అంబలికల్ కార్డ్ లేదా పేగు. కానీ ఆ పేగే బేబీ మెడకి చుట్టుకుని ఉంటే ఈ కార్డ్ అరౌండ్ ద నెక్ అనేది మీరు అనుకున్న దానికన్నా చాలా కామన్ ప్రాబ్లం అండి. అప్రాక్సిమేట్లీ 20 to 30% ఆఫ్ ప్రెగ్నెన్సీస్లో మేము చూసేది. బేబీ యూట్రస్లో అటు ఇటు ఫ్లిప్ అవుతూ తిరుగుతూ కదులుతూ ఉంటుంది కదా. ఈ ప్రాసెస్లో ఒక్కొక్కసారి కార్డ్ బేబీ లెగ్ చుట్టూ, బాడీ చుట్టూ, ఒక్కొక్కసారి నెక్ చుట్టూ ర్యాప్ అవ్వచ్చు. ఇది ఒక్కసారి ర్యాప్ అవ్వచ్చు, 2 times ర్యాప్ అయి ఉండొచ్చు, ఒక్కొక్కసారి 2 అంతకంటే ఎక్కువ సార్లు కూడా ర్యాప్ అయి ఉండొచ్చు. నా ప్రాక్టీస్లో నేను 4 times ర్యాప్ అయిన కార్డ్ని కూడా చూశాను. సో ఇది ఒక ర్యాండమ్ ఈవెంట్. దీన్ని ప్రివెంట్ చేయడానికి కానీ లేదా కార్డ్ని డీటాంగిల్ చేయడానికి కానీ మనం చేయగలిగింది ఏమీ లేదు. సో రిలాక్స్. అండ్ చాలా మందికి ఉండే డౌట్, ఈ కార్డ్ అరౌండ్ ద నెక్ ఉంటే వెజనల్ డెలివరీ పాసిబులా లేదా కంపల్సరీ సిజేరియనే చేయాలా అని. యూజువలీ ఈ బేబీ మెడ చుట్టూ ఉండే కార్డ్ లూజ్గా ర్యాప్ అయి ఉంటుంది. ఒకవేళ డెలివరీ ప్రాసెస్లో కొంచెం టైట్ అయినా కూడా బేబీ తన నెక్ని అటు ఇటు మూవ్ చేసుకుని లూజ్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది. ఇలా లూజ్గా ఉన్న కార్డ్ డెలివరీ ప్రాసెస్లో డాక్టర్ చాలా ఈజీగా స్లిప్ చేసేసి బేబీని సేఫ్గా బయటకు తీస్తారు. వెరీ రేర్గా లేబర్లో కంట్రాక్షన్స్ అప్పుడు ఈ కార్డ్ అనేది టైట్ అయ్యి బ్లడ్ ఫ్లో తగ్గి బేబీ హార్ట్ బీట్ లో చేంజెస్ రావచ్చు, లేదా బేబీ బర్త్ కెనాల్ డిసెంట్ అవ్వడాన్ని ఈ కార్డ్ ప్రివెంట్ చేయొచ్చు. అలాంటప్పుడు మాత్రమే ఎమర్జెన్సీ సిజేరియన్ సెక్షన్ అవసరం అవుతుంది. సో అండర్స్టాండ్ దట్ సిజేరియన్ సెక్షన్ అనేది బేబీకి ఏమన్నా ఇబ్బంది ఉంటే చేస్తాం తప్ప జస్ట్ కార్డ్ అరౌండ్ ద నెక్ ఉంది అని చేయాల్సిన అవసరం లేదు. సో స్టే కామ్ అండ్ ట్రస్ట్ యువర్ డాక్టర్. షేర్ దిస్ రీల్ with the pregnant women you know. Thank you.